Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. అందరికీ నమస్కారం. కమిషనర్ గారికి, మీడియా వాళ్ళకి, టీవీ చూస్తున్న ప్రేక్షకులకు. సార్, నాకు పెద్దగా డిమాండ్స్ ఏం లేవు. నాదో చిన్న డిమాండ్. కొన్ని రోజుల క్రితం నేను ఒక బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీశాను. అందులో ఒక 1000 రూపాయల దొంగ నోట్ వచ్చింది. బ్యాంక్లో ఇస్తే చించేశారు. అందుకే నా 1000 రూపాయల నోట్ నాకు ఇచ్చేస్తే సీఎం గారు వదిలేస్తారు. సార్, నేను మీకు చెప్పింది పూర్తిగా అర్థం కాలేదని నాకు అర్థమైంది. అందుకే మళ్ళీ చెప్తున్నా. కొన్ని రోజుల క్రితం నేను ఒక బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళాను, డబ్బులు తీశాను. అందులో ఒక 1000 రూపాయల దొంగ నోట్ వచ్చింది. బ్యాంక్లో ఇస్తే చించేశారు. నా 1000 రూపాయల నోట్ నాకు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. ఏంట్రా, 1000 రూపాయల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేశావా? పొద్దునుంచి ఈ ముక్క చెప్పడానికా నన్ను వెయిటింగ్ లో పెట్టావు? మొత్తానికి కిడ్నాపర్ కి 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాపర్ కు 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కిడ్నాపర్ ఆ 1000 రూపాయలు ఎలా తీసుకుంటాడో వేచి చూడాల్సిందే. ఏంటని గురుగారు, మిమ్మల్ని అదుపులో తీసుకుని కొన్ని గంటల తర్వాత 1000 రూపాయలు అడిగితే 2 గంటలు మీటింగ్ పెట్టి మంత్రులంతా ఓకే అనుకుని 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అంటారేంటండి? ప్రాబ్లం సీఎందైనా సామాన్యుడిదైనా ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. అది నా గవర్నమెంట్ సిన్సియారిటీ. ఊరుకోండి గురుగారు, ఏదో ఓటర్తో మాట్లాడినట్టు మాట్లాడతారు. అటు చూడండి, కమిషనర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. నువ్వు అడిగిన 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో చెప్పు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేసుకోవాలి కదా. సార్, మీరు చేసిన కృషి చాలా అభినందనీయం. సీఎం గారిని వదిలిపెట్టడానికి నేను కూడా రెడీ. కానీ నాదొక చిన్న విన్నపం. మధ్యలో ఇదేంటయ్యా, వేయిస్తే సీఎం వదిలిపెడతాన్నావుగా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఏమీ లేదు సార్, నాకు చిన్నప్పటి నుంచి మహాత్మా గాంధీ గారు అంటే చాలా ఇష్టం. ఆయన మద్యపాన నిషేధం, అహింస అన్నారు. అయితే మనం పొద్దున్నే మటన్ షాప్కి వెళ్ళి గాంధీ గారి బొమ్మను 100 నోట్ ఇస్తాం. సాయంత్రం వైన్ షాప్కి వెళ్తే గాంధీ గారి బొమ్మను 1000 నోట్ ఇస్తాం. అయినా ఆయన నోట్ల మీద నవ్వుతూనే కనిపిస్తారు. అందుకే నాకు ఇచ్చే నోట్ మీద గాంధీ గారి బొమ్మ తీసేసి చెల్లుబాటే కొత్త నోట్ ఇవ్వండి. పాతవి క్యాన్సిల్ చేయండి. అప్పుడు నేను సీఎం గారిని వదిలేస్తాను. సార్, ఇది లిటిగేషన్ కాదు, చిన్న ఆశ. సినిమా వాల్ పోస్టర్ మార్చేయండి అన్నంత ఈజీగా కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మ తీసేయమంటావు ఏంటి? నువ్వేమన్నా పెద్ద మేధావి అనుకుంటున్నావా? కరెన్సీ మార్చడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ. అయినా దానికిన్నో రాష్ట్ర ముఖ్యమంత్రి కిడ్నాప్ చేయడానికి లింక్ ఏంటి అని. సార్, నాకు చిన్న డౌట్. ఏంటది? సెంట్రల్ గవర్నమెంట్ మన దేశంలో ఉందా లేక పక్క దేశంలో ఉందా? నాకు అసలే ఉంటో బాగాలేదు. అయినా నువ్వు అడిగే డిమాండ్ నా చేతుల్లో లేదురా. ప్రాబ్లం ఏం లేదు గురుగారు, మీరు తినే గడ్డి గంజి ఆల్రెడీ అరేంజ్ చేశాను. వీడేంటి, నేను తినే ఫుడ్ మెడిసిన్స్ పక్కాగా ప్లాన్ చేసి తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. మీలాంటి వాళ్ళు డబ్బు అధికారం ఎక్కువగా తినేయడం వల్ల మీ ఒంటికి ఇలాంటి ఫుడ్డే పడుతుంది. ఇంకా బీపీ షుగర్ అంటారా, కామనే. గెస్ట్ చేశాను అంతే. థ్యాంక్స్, బాగానే గెస్ట్ చేశావు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అడిగిన డిమాండ్ అర్థం లేనిది, నా చేతుల్లో లేనిది. సార్, చాలాసేపటి నుంచి చూస్తున్నాను, డిమాండ్ అవ్వదు అవ్వదు అంటున్నారు. ఎందుకు అవ్వదు సార్? గాంధీ గారి బొమ్మ తీసేమన్నాను. 1996కు ముందు మన ఇండియన్ కరెన్సీలో అరాకొరా నోటు తప్పితే గాంధీ గారి బొమ్మ నోట్ల మీద ఉండేది కాదు. అంటే 96కు ముందు ఎవరికి గాంధీ గారి మీద ప్రేమ లేదా?
కొత్త నోట్లు ప్రింట్ చేసి పాత నోట్లు తీసేమన్నాను. ఇలా మన దేశంలో 1000, 5000, 10,000 నోట్లు 1978లో రద్దు చేశారు. మరి ఇప్పుడు చేయడానికి ప్రాబ్లం ఏంటి సార్? నీ వయసు ఎంతరా? ఇవన్నీ నాకే తెలీదు. సార్, నేను చదువుకున్న మేధావిలా మాట్లాడట్లేదు. నాకు తోచింది చెప్తున్నాను అంతే. నువ్వు అడిగిన డిమాండ్ రిజర్వ్ బ్యాంకు మరియు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్. అదంత తొందరగా తేలేదు కాదురా నాయనా. ఇంతవరకు కొంపకి ఫోన్ కూడా చేయలేదు. నా మిస్సెస్ టెన్షన్ పడుతూ ఉంటది. నన్ను వదిలేరా నాయనా. ముఖ్యమంత్రిగా ఉండటం పార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. బాబు, అప్పుడే సీఎం గారు విగ్రహాలు తయారు చేస్తున్నాం. నీకు సీఎం గారు ప్రాణాలతో వస్తారన్న నమ్మకం లేదా? అదేం లేదండి, మా వాడు చెప్పాడు. ఆడొక డిమాండ్ అడిగాడంట కదా, అది ఖచ్చితంగా జరగదు. కాబట్టి వాడు ఎలాగో చంపేస్తాడు. అప్పటికప్పుడు కావాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే మేము ముందుగానే చేసి పెట్టుకుంటున్నాం. కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మ తీయమనడం వెనక కిడ్నాపర్ ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ విషయాలను బట్టి చూస్తే అసలు కిడ్నాపర్ గాడ్సే అభిమాన అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ బొమ్మ నోట్ల మీద తీసేయమన్న కిడ్నాపర్ యొక్క ఆంతరంగిక ఉద్దేశమేంటో చర్చించడానికి, ఆ విషయాలను మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆర్థికవేత్త లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కిడ్నాపర్ అడిగిన దానికి వేరే కారణం ఏదైనా ఉందా? వాడు చాలా క్లియర్ గా ఉన్నాడమ్మా. వాడు గాంధీ గారి పేరు వాడుకున్నాడు గాని వాడి ఉద్దేశం వేరే ఏదో ఉందని క్లియర్ గా అర్థం అవుతుంది. అది మంచి ఉద్దేశమే అంటారా? డెఫినెట్ గా మంచి విషయం అడిగాడు. ఎందుకంటే రేపు మన కరెన్సీలో పెద్ద నోట్లు క్యాన్సిల్ చేసి పాతవి రద్దు చేసి కొత్తవి ప్రింట్ చేస్తే ఇప్పుడు మంచాల కింద గొడవలలో దాచుకున్న బ్లాక్ మనీ అంతా డస్ట్ బిన్ లో పడేయడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలాగే మన శత్రు దేశాల నుండి వస్తున్న దొంగ నోట్లు కూడా కాచుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాకుండా పోతాయమ్మా? అంటే కొత్త నోట్లు ప్రింట్ చేసినా సరే దొంగ నోట్లు మళ్ళీ ప్రింట్ చేసే ఛాన్స్ ఉంది కదా సార్? డెఫినెట్ గా ఉందమ్మా. ఎందుకంటే వాళ్ళు ప్రింట్ చేయడానికి కాస్త టైం పడుతుంది కదా. ఈ లోపు మన ప్రభుత్వం కొంచెం జాగ్రత్త తీసుకుంటే ప్రాబ్లం తగ్గుతుంది. ఇప్పుడున్నంత అయితే ఉండదు. మంచోడు శ్రీను డిమాండ్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకున్న జనం మంచోడు శ్రీనుకి మద్దతు పలుకుతున్నారు. ఇంతవరకు సీఎం క్షేమంగా రావాలని కోరుకున్న జనం ఇప్పుడు మంచోడు శ్రీను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. చూడండి సార్, ప్రజలందరూ నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. వాళ్ళకి అర్థమైంది. ప్రభుత్వానికి ఎప్పుడు అర్థమవుతుందో. ఏంటయ్యా ప్రతి ఓడు ప్రభుత్వం ప్రభుత్వం అని ఆడిపోసుకుంటారు. అసలు ఓటేసేవాడు క్యాండిడేట్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు? ఆడు మన కులపోడా కాదా, మన సంఘపోడా కాదా, మన మీద ఏదైనా పోలీస్ కేసు వస్తే కాపాడతాడా లేదా అని ఆలోచించి ఓటేస్తున్నాడే తప్ప ఆడి వ్యక్తిత్వం గురించి ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? అంతెందుకు, ఆడు ఎమ్మెల్యే అయిన తర్వాత మర్నాడు నుంచి ఆడింటి ముందు పెద్ద క్యూ. ఒకడేమో ఆడి బామ్మర్తికి ట్రాన్స్ఫర్ కావాలంటాడు, ఒకడేమో గ్యాస్ ఏజెన్సీ కావాలంటాడు, ఒకడేమో సెటిల్మెంట్ అంటాడు, ఒకడేమో పిల్లకి స్కూల్లో సీట్ అంటాడే గాని మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అసౌకర్యాలు ఇవి అని ఒక లిస్టు రాసి ఎమ్మెల్యే చేతిలో పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? అంతెందుకు, కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తాగు, రూపాయి ఎక్కువ వేస్తాడు. ఏంటయ్యా రూపాయి ఎక్కువ అని అడిగితే ఫ్రిడ్జ్ లో పెట్టిన దాన్ని ఛార్జ్ ఎవడిస్తాడు అంటాడు. మీటర్ మీద తీసుకెళ్ళవయ్యా అంటే ఆటో వాడు ధర్నా చేస్తాడు. రోజు టీవీలో చూడాలా ఈ రాజకీయ నాయకులు చర్చలు. ఏం చేయమంటారు సార్? ఓ మోస్తరు నియోజకవర్గంలో గెలవాలంటే 10 కోట్లు అవుతుంది అంటున్నారు. ఓడిపోయినాడు 6 కోట్లు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ 10, 6, 16 కోట్లు మీ ప్రజలే తిన్నారా అని చెప్తున్నారు. ఏంటిది అని ఎవ్వరు అడగరే. కాబట్టి నాన్న, దీనివల్ల నీతి వాక్యం ఏం తెలిసింది? స్వార్థపరుణ్ణి పరిపాలించాలి అంటే ఆడికంటే పరమ స్వార్థపరుడే కరెక్టు అని. సార్, నేను చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో నాన్న కొట్టేవారు, అమ్మ ఓదార్చేది. నేను తప్పు చేశానని వాళ్ళు నన్ను వదిలేస్తే నేనేమైపోయేవాడును. అలాగే ప్రజలకి తండ్రి లాంటి ప్రభుత్వం, తల్లి లాంటి చట్టం సరిగ్గా చూసుకోపోతే వాళ్ళు ఏమైపోతారు సార్? మీరే కదా సార్ వాళ్ళని దారిలో పెట్టాల్సింది. షుగర్ లేదు కదండి? ఈ మర్యాదలు బాగుంది చేస్తున్నావు అంటే ఏంటి? డిలే చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుద్దనా? నీ డిమాండ్ సాల్వ్ కాని డిమాండ్ రా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, నీ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా నాకు చెప్పు, సాల్వ్ చేసేస్తా. మిమ్మల్ని ఇక్కడ ఎక్కువ టైం పెట్టుకుని నేను ఎందుకు రిస్క్ చేస్తాను గురుగారు? నా డిమాండ్ అయిపోయాగానే మిమ్మల్ని వదిలేస్తానండి. అంటే ఏంటి? నన్ను వదిలేస్తున్నాను అంటే నువ్వు బయటికి వెళ్ళిపోగలను నీ ఉద్దేశమా? నేను ఎందుకు వెళ్ళిపోవాలండి? మిమ్మల్ని వదిలేస్తే హోమ్ మినిస్టర్ గా కేసు లేకుండా చేస్తాన్నారు కదా. హోమ్ మినిస్టర్ నిన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టినావు. ఎందుకంటే
చీఫ్ మినిస్టర్ ఏముంది, డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేద్దామని ప్రతి ఎదవ ట్రై చేస్తాడు. అదేంటి గురుగారు సడన్ గా పార్టీ మార్చారు? నేను మిమ్మల్ని ఏం చేయను కాన్ఫిడెన్స్ కదా. నోటు మీద గాంధీ గారి బొమ్మ తీసేయండి, పాత నోట్లన్నీ బ్యాన్ చేయండి అంటున్నావంటే నువ్వేదో ఆటకాయతనంగా అంటలేదు, దాని వెనకాల ఏదో పెద్ద ఆలోచన ఉందని నా కాన్ఫిడెన్స్. కరెక్ట్ గా క్యాచ్ చేశారు గురుగారు. మరి కరెక్ట్ క్యాచ్ చేస్తే ఇంకేం కావాలరా? రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీ పర్సనల్ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పేసి ఒక్క నిమిషంలో తీర్చేస్తా. అదిగో అదే, మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నట్టుగా నటించకో, ప్రమాదంలో పడతావు. నేను ఒక తప్పు చేశాను గురుగారు. మిమ్మల్ని వీరప్పన్ స్టైల్లో అడవిలోకి తీసుకెళ్ళి ఉండాల్సింది. సిటీ సెంటర్లో పెట్టి టైంకి కాఫీ టిఫిన్లు ఎడుతున్నా కదా, లోక్కు అయిపోయాను. అందరికీ నమస్కారం. 1000 రూపాయలు అడిగితే నన్ను కుర్రాడన్నారు. నా నెక్స్ట్ డిమాండ్ కూడా తీరుస్తారన్న నమ్మకం నాకు లేదు. బాబు, నువ్వు అడిగిన 1000 రూపాయల గురించి మా కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తప్పకుండా తీరుస్తామన్నారు. నీకేం కంగారు లేదు. ఇంకా ఏమైనా కావాలంటే అడుగు, తప్పకుండా. మాకు మా సీఎం గారు వస్తే చాలు, క్షేమంగా. సరే సార్, మీరెన్ని చెప్పినా అది ఎలాగో అవ్వదని నాకు అర్థమైంది. ముందు నేను చెప్పింది ఎలాగో తీర్చలేకపోయారు. నాదొక చిన్న చిల్లర డిమాండ్ ఉంది, ఇదైనా తీరుస్తారా? చిల్లర ప్రాబ్లమా? ఎంత కావాలో చెప్పయ్యా. చిల్లర అసలు మా హైదరాబాద్ లోకి తయారైంది. చెప్పేంత కావాలో. అంత ఎక్కువ ఏం అక్కర్లేదు సార్. కొన్ని రోజుల క్రితం నేను ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాను. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను. 1 లీటర్ పెట్రోల్ 70 రూపాయలు 16 పైసలు. 71 రూపాయి తీసుకున్నాడు. 84 పైసల చిల్లర ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. సార్, నేను మీకు చెప్పింది మళ్ళీ అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ చెప్తా వినండి. కొన్ని రోజుల క్రితం ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాను. లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను. పెట్రోల్ లీటర్ 70 రూపాయలు 16 పైసలు. 71 రూపాయి తీసుకున్నాడు. 84 పైసలు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తా. 84 పైసలు ఎట్టా ఇస్తావయ్యా? అసలు 5 పైసలు 10 పైసలు చెల్లుబాట్లో ఉన్నాయా? మైండ్ ఉంటే మాట్లాడుతున్నావు నువ్వు. 16 పైసలు ఎవడు పెట్టమన్నాడు? మీ బాబు పెట్టమన్నాడా? ఏంటి సార్ మాట్లాడట్లేదు? కోపం వచ్చిందా? మరి మా చిల్లర మొత్తం తినేస్తుంటే మాకెలా ఉండాలి సార్? దేశంలోని పెట్రోల్ బంకుల్లోని కొన్ని వేల కోట్ల రూపాయలు వదిలేస్తున్నారు. అంతెందుకు, మీకు జ్వరం వచ్చుంటే మీ ఇంట్లో వాళ్ళు క్రోసిన్ వేసి ఉంటారు కదా. 4 బిల్లలు 2 రూపాయలు 48 పైసలు. మరి 52 పైసలు ఏమవుతున్నాయి సార్? మెడికల్ షాప్ లో ప్రతి వస్తువు చిల్లరతో నిండవుతుంది. ఇలా మన దేశంలో ప్రతి మెడికల్ షాప్ లో చిల్లర మొత్తం కలిపితే సంవత్సరానికి కొన్ని వేల కోట్లు వదిలేస్తున్నారు. ఇంకా వేటని ఇంకొన్ని కోట్లు. మన దేశంలో ప్రతి సామాన్యుడు రోజుకు సగటున 2 రూపాయలు చొప్పున వదిలేస్తున్నాడు. ఆఖరికి చిన్నపిల్లలు వాడే సోపుతో సహా. మన దేశ జనాభా 120 కోట్లు. రోజుకి 2 రూపాయలు చొప్పున వదిలేస్తే 240 కోట్లు. నెలకి 7,200 కోట్లు. సంవత్సరానికి 86,400 కోట్లు. ఈ చిల్లరంతా ఏమవుతుంది సార్? అదే చిల్లర మన దగ్గర ఉంటే మన దేశంలో రేపు గురై వేరే దేశంలో చికిత్స పొందాల్సిన కర్మమ్మ పెట్టేది కదా. ఏ మనం అంటే హాస్పిటల్ కట్టుకోలేమా? అలాంటి డాక్టర్లను తెచ్చుకోలేమా? సార్, నా డిమాండ్ ఒకటే. రోజుకు 2 రూపాయలు చొప్పున వదులుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే నెలకు 60 రూపాయలు. ఏ వ్యాపారస్తుడైనా సరే చిల్లర ద్వారా ఇచ్చే డబ్బుని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చేటట్టు గవర్నమెంట్ జియో పాస్ చేయండి. నేను సీఎం గారిని వదిలేస్తాను. ఆఫ్టర్ ఆల్ ఇది చిన్న చిల్లర ప్రాబ్లం అంటున్నావు నువ్వు, కానీ మన దేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఇదే. అయినా గవర్నమెంట్ మాత్రం కావాలని ఈ చిల్లర తలకాయని పెట్టుకుంటుందంటయ్యా. ఇది కేవలం అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. దానివల్లే 20 పైసలు 28 పైసలు 40 పైసలు అట్టా రావటం. ఇదేమీ తెలియదు నీకు. అయినా ఇట్లాంటి ప్రజలకి ఎవడ మాత్రం ఏం సమాధానం చెప్పగలడు? సార్, నాకు చిన్న డౌట్.
జనాలు ఉన్నారని మీరు పరిపాలిస్తున్నారా, లేక మీరు పరిపాలిస్తున్నారని జనాలు పుట్టుకొచ్చారా? ఇప్పుడు ప్రజలతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది సార్. నన్ను అభిమానిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. నేనేదో చేశానని నా మీద చాలా అభిమానం చూపించారు. నా కోసం ప్రభుత్వాన్ని ఎదిరించి నాకు మద్దతు తెలుపుతున్నారు. ఎందుకు? మీ డబ్బు స్వార్థపరుల చేతిలో నల్లధనంగా ఉండిపోతుందన్నా, లేక మీరు వదిలేసిన చిల్లర కోట్లుగా మారిపోతుందన్నా? చిల్లరంతా కోట్లుగా మారినట్లు సొసైటీలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లే మనం ఈ పరిస్థితిలో ఉన్నామని అర్థం చేసుకోండి. మనం తప్పు చేయట్లేదని అనుకుంటాం. తక్కువ దూరమే కదా రాంగ్ రూట్లో వెళ్ళడం చిన్న తప్పే. మన పని త్వరగా అవడం కోసం లంచం ఇవ్వడం చిన్న తప్పే. వ్యాపారస్తుడు రూపాయి కదా ఎక్కువ తీసుకుంటున్నా అనుకోవడం చిన్న తప్పే. ఎవరినైనా తప్పెందుకు చేసావని అడిగితే దిస్ ఇస్ ఇండియా అని సమర్థించుకునే పరిస్థితికి మన దేశం దిగజారింది. ఈ తప్పు ఎవరిది? నాయకులది కాదు, ఉద్యోగస్తులది కాదు, మనది. 300 మంది నాయకులు తప్పు చేస్తే 10 కోట్ల మంది ప్రజలు పాడైపోరు. లంచం తీసుకునేది 100 మంది, ఇచ్చేది 10 లక్షల మంది. తప్పు ఎవరిది? పెద్ద పెద్ద తప్పుల గురించి వ్యవస్థ చూసుకుంటుంది. కనీసం మన స్థాయిలో చిన్నది అని అనుకునే చిన్న చిన్న తప్పుల గురించి మనం ఆలోచిద్దాం. మోటివేషన్ ఫర్ అ రెవల్యూషన్, నాట్ ఫర్ ద రిజల్ట్, జస్ట్ ఫర్ అ థాట్, నాట్ ఫర్ ద సేక్, జస్ట్ టు అవేక్. హాయ్ అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్.